పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గ్రామంలో గ్రామ దేవత శ్రీ 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 మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన విగ్రహ పునఃప్రారంభం మరియు నూతన ఆలయ ప్రారంభం. ఇది యాగశాలలోని ఘట్టాలు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి కొత్త ఘట్టాలు. యాగశాల చుట్టూ తిరిగే భక్తులు. ఇప్పుడు సమయం 1 గంట కావస్తోంది. అందువల్ల భక్తుల రద్దీ చాలా వరకు తగ్గిందంట ఫ్రెండ్స్. ఉదయం అయితే ఇసుకేస్తే రాలనంత జనం, కాదు గాలి కూడా చొరబడినంత జనం ఉన్నారంట ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు 1 గంట రావడం వల్ల భక్తులు అన్నదాన వితరణ వైపు ఎక్కువ ఉన్నారు, యాగశాలలో తక్కువ ఉన్నారు. శుక్రవారం కూడా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట షాట్ పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారిని మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు కూడా మనం దూరం నుండి జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోనంత అమ్మవారి బాబా అమ్మవారంటే ఆ రూపం చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. మీరందరూ చుట్టుపక్కల వాళ్ళని దర్శించుకోండి ఫ్రెండ్స్. వచ్చే గురువారం అమ్మవారికి జాతర జరిపిస్తున్నారు. ఈ నూతన విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులకి చీరలు పెట్టే కార్యక్రమానికి మా చిన్నమ్మగారు మమ్మల్ని పిలిచారు. వీళ్ళు మా కజిన్స్. చిన్నమ్మగారి ఇంటికి వెళ్ళాము. శుక్రవారం చీర తెచ్చుకోకూడదని మళ్ళీ శనివారం కూడా వెళ్ళాము. ఇది శనివారం రోజు అన్నమాట. ఇది మా చిన్నమ్మగారి ఇల్లు. ఇదిగో చిన్నమ్మ బాటలో తూతుంది. హాయ్ చెప్పు చిన్నమ్మ. హాయ్ చెప్తుంది చిన్నమ్మ. లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేయండి లోపలికి. చిన్నమ్మ వాళ్ళ బీరువా ఇదిగో. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బీరువాలు ఎలా వాడారో, ఎలా ఓపెన్ చేశారో ఏంటో. చిన్నమ్మ ఓపెన్ చేయి. 1 2 3 అది ఎలా ఓపెన్ చేయాలి తెలిసింది కదా. ఇప్పటి నుంచి మీరు కూడా మీ బీరువాలన్నీ ఇలాగే ఓపెన్ చేసుకోవాలి. సూపర్ బీరువా. దొంగలు కూడా ఓపెన్ చేయలేరు.